హలో అండి. ఈరోజు మన మిద్దె తోటలో పూలు కోసుకుంటా మీకు ఒక వీడియో చేద్దామని కోస్తున్నానండి. పూల హార్వెస్ట్ ఈరోజు గోంగూర కోస్తా. గోంగూర హార్వెస్ట్ పూలు గోంగూర కోసుకుంటూ మీతో కొన్ని కబుర్లు చెప్పుకుంటా. చూడండి మల్లెపూలు. ఇప్పుడు ఒక లిక్విడ్ ఇస్తున్నానండి, ఆ వీడియో కూడా మీకు వస్తుంది. విరజాజులు ఈ కొంచెం టైం పడుతుందండి విరజాజులు కోయటం. మందారాలు కోసి తర్వాత ఈ కోసి చూపిస్తానండి మీకు. చూడండి మల్లెపూలు. ఈ రెండు మొగ్గలు వస్తున్నాయి, గులాబీలు. ఇవన్నీ ఇంకన్నీ సెట్ అవుతున్నాయి. ఇవన్నీ కొమ్మలతో పెట్టుకున్న మందారాలండి, మీకు ఎప్పుడూ చూపిస్తానే ఉన్నా. చిన్న మొక్కకి మాటలు చెప్పట్లేదు కదా, అప్పుడు ఇప్పుడన్నీ చూపిస్తా. ఇప్పుడు నేను మందార చెట్లకి ఇవ్వండి తవ్వి కంపోస్ట్ ఇద్దామని చెప్పి మొదలు పెట్టానండి. సరే, అది ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నానంటే మీకు ఇట్లా అయిపోతుంది కదా, అది చెప్తా, ఆ వీడియోలో చెప్తా. ఇప్పుడు పూలు కోసుకొని కిందకి వెళ్ళాలి, అంకులు పూజ చేయాలి. గోంగూర కోసుకుంటా కూరకి. ఈరోజు పైకి వస్తే మనకి ఏదో ఒకటి దొరికిద్దండి. మనం చేస్తున్నాం కదా, కష్టపడుతున్నాం కాబట్టి మనకి చెట్లు కూడా అట్లానే ఇస్తాయండి పూలు. ఇవన్నీ తవ్వి కంపోస్ట్ ఇవ్వాలండి. కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను, చూశారు. బెండకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్. ఈరోజు అంతా హార్వెస్ట్ వీడియో అండి. చూద్దాం ఎన్ని బెండకాయలు వస్తాయి. మొన్న వస్తే పచ్చడి చేస్తానని చెప్పాను, ఆ రోజు పచ్చడి చేయకుండా కూర చేసుకున్నాం. 1/4 కేజీ దాకా అయినాయి. కూర చేయవి, తర్వాత పచ్చడి చేసుకోవచ్చు అన్నాడు అంకులు. సరే అని ఇంకా కూర చేసాం. ఇవన్నీ కాయలు పడ్డాయి, ఇంకా పిందెలు ఉన్నాయి. మొన్న సీడ్స్ పెట్టాను కదండి, ఇవి ఇంకా పిందెలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సీడ్స్ అన్నీ మొలిసినాయండి. అక్కడ ఒక చిక్కుడు విత్తనం మొలవలేదు, ఈ నూర్జహాన్ గారు ఇచ్చినవి. ఇక్కడ ఒక చెట్టు ఉందండి, బెండ చెట్టు. ఇవ్వండి అమ్మ. ఇందులో చుక్క కూర పెట్టానండి. ఇవ్వండి వచ్చినాయి చుక్క కూర అన్నీ పలచగా పెట్టుకున్నాం. ఇవ్వండి అన్నీ వచ్చేసినాయి. ఇక్కడేమో బెండ మొక్కలు పెట్టానండి, వచ్చినాయి అవి కూడా. 5 పెట్టాను, ఇక్కడ రాలేదు ఒకటి. చూద్దాం, రాకపోతే ఇంకొక విత్తనం పెట్టుకుందాం. 4 వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ. మీకు అన్నీ చూపిద్దామని వీడియో ఒకటి చేస్తున్నానండి. ఇందులో కూడా పెట్టానండి, ఇదిగో ఒకటి వచ్చిందండి. 4 పెట్టాను, చూద్దాం వస్తే. ఇదిగో ఇక్కడ ఒకటి వస్తుంది, ఇంకా 2 రావాలా. ఇవ్వండి బెండకాయలు ఇక్కడే పెడతా. పూలు కోసుకొని కొన్ని పండాకులు అన్నీ తీసేస్తున్నానండి. గోంగూర కట్ చేస్తున్నాను, కొంచెం 4 కొమ్మలు కట్ చేశాను, ఇంకా కట్ చేయాలి. అది కూడా చూపిస్తాను మీకు. లిల్లీ పూలు బాగా వస్తున్నాయి, ఒకటి పూలకు ఒకటి వస్తుంది.
పూలన్నీ కోసుకొని గోంగూర కోసుకొని కిందకి వెళ్తా. అంకుల్ పూజ చేసుకుంటారు. టిఫిన్ చేసి మళ్ళీ పైకి వచ్చి ఇదిగండి, ఇది కూడా చిన్న కొమ్మ పెట్టినాయి వస్తున్నాయి పూలు. మీకు చూపిస్తానే ఉన్న షార్ట్స్లో. ఇది ఒక కొమ్మ అండి. ఇది ఒక క్యాన్ కట్ చేసి పెట్టిన మూత అండి ఇది. ఇదిగండి ఇక్కడ బుజ్జిది వస్తుంది. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. నిన్న ఒక లిక్విడ్ తయారు చేస్తున్నానని చెప్పి చూపించాను. వీడియో వస్తుంది మీకు, చూడండి. ఇది ఇట్లా కలబెడతానండి పైకి వచ్చినప్పుడల్లా. ఇలా మీరు కూడా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం మొక్కలకి ఇచ్చుకోవడానికి రేపు వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి. మీకు ప్రతిదీ నేను చెప్పి చూపిస్తున్నా. ఇదిగండి మొదలు పెట్టాను, తవ్వుతా ఉన్నా. తవ్వి పై మట్టి తీసేసి చూపిద్దాం నేనే చేసుకుందాం అనుకున్నాను. కాదులే మన వాళ్ళకి కూడా చూపించాలి అని చెప్పి గాపేసా. ఆ వీడియోలో చెప్తా విషయం. ఇవన్నీ ఇట్లా పూలు కోసుకొని కిందకి వెళ్తే ఇవన్నీ కొంచెం మట్టిని కిందకి వెళ్ళిపోతుంటుంది కదా వాటర్ పోసినప్పుడు. దానికి తవ్వేసి కంపోస్ట్ ఇస్తానండి. ఇదిగండి, అప్పుడు కంపోస్ట్ తయారు ఎట్లా చేశాను చూపించా కదా, ఇది ఇవ్వాలండి. ఇది ఇచ్చేస్తే ఇంకా పూలు బాగా వస్తాయి. ఓకే, ఇంకా పూలు అయిపోయినాయి. గోంగూర కోద్దాం. ఇదిగండి కోసాను. ఇక చిన్నగా కొయ్యాలి. ఈ పూలు అయిపోయినాయి. ఇంకా గోంగూర ఉంది, కట్ చేస్తున్నా. కటింగ్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తుందండి. చిగుర్లు వస్తా, కొమ్మలు పెరుగుతాయి, ఇంకా గుట్టగా పెరిగిద్ది, మరింత వస్తుంది. అప్పుడు ఒక చేతితోటే కట్ చేయటం కదా, కటింగ్ చేసి అక్కడ పడేస్తున్నా. ఎంత ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడే కొంచెం వాటర్ ఇచ్చాను. తర్వాత తీస్తాను. గోంగూర పచ్చడి ఈరోజు మాకు. ఇదండి, ఈ టబ్బులు చూడండి ఇక్కడది. కట్ చేయటమే ఎక్కడికక్కడ. ఇదంతా పీకేయాలండి. ఏదో పురుగు వచ్చినట్టు వచ్చింది, తీసేసి తవ్వి. ఇది కూడా తవ్వుతానే ఉండాలండి, పని ఉంటానే ఉంటుందండి, ఏదో ఒక పని. ఇంకో చోట ఉంది, అక్కడ కోద్దాం. బచ్చలాకు కూడా కొయ్యాలండి ఒకరోజు, అల్లుకొని పోతుంది. ఇదండి ఇక్కడ ఉంది. ఇట్లా కొంచెం సర్దాము, చూపిస్తానే ఉన్నా మీకు అంతా. ఇక్కడ కూడా మందార చెట్లో ఉందండి మొక్క, ఒకటే మొక్క అండి. ఇదండి ఒక మొక్కే. ఇట్లా కట్ చేస్తుంటే చిగుర్లు వచ్చి మళ్ళీ ఇదండి. గుట్ట అయిపోతుంది. గోంగూర హార్వెస్ట్. ఇప్పుడే కూరగాయల కేక వినపడింది. మేము అంతకుముందు ఆ కారు తీసుకునేవాళ్ళమి. మా పాత ఇంటి దగ్గర కేక వినపడింది. అక్కడి నుంచి ఇక్కడికి మిద్దె మీద ఉన్నా కదా, వినపడిద్ది. ఈ కిందకి తీసుకెళ్ళి కోసుకుంటానండి. కొమ్మలు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అప్పుడు అందరం ఆడ కొనుక్కున్న వాళ్ళం వెళ్ళండి. ఇప్పుడు పెంచుకుంటున్నాం కాబట్టి పైకి వస్తే మనకి ఏది దొరికితే అది కట్ చేసుకోవటం. ఇదిగండి పెరిగిపోతా ఉంది, చూడండి.
ఎంత పెరిగిందో. ఇంతకుముందు ఇక్కడ కట్ చేసాను, కొద్దిగా ఉంచుతా. అదేండి ఇంక అట్టు పెడతా. ఇక్కడ ఒకటి బచ్చలు ఉందండి, సిలోన్ బచ్చలు అంటారు కదా. ఇది ఒక మొక్క నాటా, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాటానండి. ఇదిగండి చెంచలాకు ఇక్కడ ఒకటి వచ్చిందండి. ఇది సీడ్స్ పడి మళ్ళీ మొలుస్తుందిలేని నేను కట్ చేయాలి. మొన్న కట్ చేసుకుందాంలే, పప్పులో పెట్టుకుందాం అనుకున్నా, ఉంచా. అక్కడ ఒకటి చూపించాను, ఇంకొక కుండీలో అలా ఉంది. గోంగూర తీసేసుకుంటే ఇప్పుడు పని అయిపోద్ది. ఇదిగండి ఇది కూడా పెరిగిపోతా ఉంది చూడండి. ఇదిగండి ఎర్ర తోటకూర, అది ఇప్పుడు కొయ్యనులేండి. ఇది కట్ చేస్తాం సగానికి. మాకు సరిపడా కట్ చేసుకుంటానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోజు కట్ చేసుకోవచ్చు. మరింత ఎందుకండి, మన ఇంట్లోకి ఏది వాడుకుంటాము, ఎంత వాడతామో అంతే తీసుకుంటే. చెట్లల్లో ఉంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా. అది కాదు నేను అక్కడ ఉంది. ఒక 10 కొమ్మలు అయితే మనకు సరిపోద్దండి. ఇది కూడా పుదీనా పచ్చడి చేసుకోవాలి కట్ చేసుకొని. ఇది ఇక్కడ 2 టబ్బుల్లో ఉంది, వేరే చోట ఉంది. ఇదండి అట్లా వేసేస్తున్నా. ఇక్కడంతా ఉంది, మన అమ్మ వాళ్ళకి కట్ చేసి పంపించాను. ఇదంతా చిగురులు వస్తుంది మళ్ళీ. ఇప్పుడు అక్కడ కట్ చేశాను. దోసకాయ అండి, పెద్దది అవుతుంది. పెద్దది పండేలోపు ఉడత కాజేస్తుందండి. పుదీనాకు కూడా కోసి పచ్చడి చేసుకోవాలండి. ఇదిగండి ఇక్కడ సూట్ కేసులో పెట్టాను. ఈ దోసకాయలు పెరుగుతున్నాయి. మునగ చెట్టుకి ఒక పిందె పడిందండి. ఇదండి ఇక్కడ కూడా కోసేసాను. సపోటా చెట్లు ఇటుకు మార్చేసాను. జామ మొక్క రాత్రి పడిపోతే దీన్ని మళ్ళీ కట్టాను ఇట్లాగా. ఈ చివర్లన్నీ కట్ చేసి దాంట్లో పడేసానండి. ఇది చూపిద్దామంటే ఫోను నిన్న సాయంత్రం లేదు. ఇవి కూడా అన్నీ కటింగ్లు చేయాలండి. ఇదండి ఎక్కడక్కడే కట్ చేసుకొని. అసలు ఆత కూరండి, అప్పుడే వడబడిపోతుంది. ఎంత బాగుందో అసలు. పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసుకుంటే ఉంటుందండి. ఇదిగండి ఇక్కడ ఇంకా ఇది ఇక్కడ అరుగు మీద పెడుతున్నా. ఇదిగండి బెండకాయలు, మల్లెపూలు కోసాను, విరజాజులు కోసా. ఇదండి ఇంకా మన గోంగూర పువ్వులు హార్వెస్ట్. ఈరోజుకి గోంగూర వండుకొని తింటాము, పచ్చడి చేసుకొని. ఓకే అండి, ఇవన్నీ పువ్వులు. ఇంకా మాకు కూడా హార్వెస్ట్లు మొదలవుతాయండి చిన్నగా. ఓకే సరే, ఉంటానండి. బాయ్ అండి. మందార చెట్లు కూడా చెట్లు అన్నీ కుండీల్లో తవ్వి కంపోస్ట్ ఇచ్చుకోవాలి, చూపిస్తాను అది కూడా. ఉంటానండి అయితే, బాయ్ అండి. కొంచెం ఆగండి, అయిపోవాలా. ఇంకా కింద హార్వెస్ట్ ఉందండి. కిందకు వచ్చినా గుర్తొచ్చింది, వంకాయలు ఉన్నాయండి. మన 8 అడుగుల వంకాయ చెట్టు అని చెప్పాను కదా. తొండ చూడండి, తొండ తొండ తొండ. ఈ వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఇప్పుడు బుట్ట తెచ్చుకున్నా. బుట్ట పట్టుకోవాలా, కెమెరా పట్టుకోవాలనా,
కత్తెర పట్టుకోవాలి, భలే పడిందే బొట్లోకి. వంకాయల హార్వెస్ట్. పైన గోంగూర కోసాను, బెండకాయలు కోసాను. ఇప్పుడు కిందకు వచ్చి వంకాయలు. ఈ మొన్న ఎండలకి కొంచెం తగ్గినాయండి, అంతా గందరగోళంగా ఉంది కదా, అది ఇప్పుడు మొదలైంది మళ్ళీ కాపు. ఇదిగండి 3 కాయలు ఇక్కడ కట్ చేస్తున్నా, కూరకి సరిపోతాయి మాకు. వంకాయలు రేపు చేస్తా, ఈరోజు గోంగూర చేస్తా. ఇదిగండి ఇంకా పిందులు. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. అంతకుముందు ఎన్ని కేజీలు కాయలు కాసిందోనండి ఈ చెట్లు. ఇక్కడెక్కడో పెద్ద కాయ చూశానండి, ఇదిగండి. ఇదిగండి కట్ చేస్తే ఇప్పుడు కింద పడిద్ది. అది ఇదిగండి. ఇదిగండి ఇక్కడ ఒకటి పెద్ద కాయ. చెట్టు కడదాం అనుకున్నా, కుదరలే, కొమ్మలు ఎటుకాటే వెళ్ళిపోతున్నాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. కింద పడి మట్టి అంటుకుంటున్నా. కనపడండి అమ్మ తొందరగా, ఎక్కడెక్కడ ఉన్నారో బుజ్జులు. ఇదిగండి ఎక్కడో ఉంటాయి. అయిపోయినట్టుంది. ఓకే అండి, పైన బాగా చెప్పి వచ్చానా, కిందకి వచ్చినాక గుర్తొచ్చిందండి, ఇవి కూడా కొయ్యాలి కదా అని చెప్పి జామ కటింగ్ చేయాలి. జామ చెట్టు పెరిగిపోతూ ఉంది, అంటానే ఉన్నాను, రోజు అట్నే పోతుంది. సరే అండి, ఇప్పుడు ఇది కూడా ఆ వీడియోలో కలుపుతా. మీకు ఇందాక ఒక లిక్విడ్ కలపటం చూపించా కదా, కర్ర పెట్టి, నాకు చూడండి చేతిలోకి ఇరక్కపోయింది. ఆ లిక్విడ్ పెట్టానండి, మీకు వీడియో చూస్తున్నారు. అది మర్చిపోయి లిక్విడ్ వస్తుంది మీకు అని చెప్పాను, ఫెర్టిలైజర్ అని చెప్పి పెట్టాను వీడియో. అది వచ్చిద్దండి, చూడండి, చూస్తున్నారు. ఇంకా అది చూసి చేసుకోండి అండి, మీకు మంచి ఉపయోగాలు ఉంటాయి దాని నుంచి. ఇప్పుడు నేను ఆ లిక్విడ్ తయారైనాక మళ్ళీ చూపిస్తాను అని చెప్పాను, తోటకూరతోటి. అది చేసుకుంటే అందరికీ మంచి ఉపయోగాలండి దాని నుంచి. ఓకే అండి, ఇది మన పెరట్లో శుభ్రమైంది. ఇంకా కొంచెం ఉన్నాయి పనులు, ఆ కటింగ్లు అవి చేసుకుంటే మనకి మునగ చెట్టు చూడండి ఎంత ఎత్తున పోతుందో, ఒక 20 అడుగులు పోయి ఉంటుంది. కటింగ్ సగానికి వేసేయాలి ఇప్పుడు, అది మొత్తం కటింగ్లు చేయాలి. ఇదంతా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంక నా కటింగ్లు చేయాలి. ఇదిగండి బీర ఇప్పుడు కనపడిందండి. ఇవన్నీ తొలగించిన తర్వాత ఇప్పుడు నాకు ఇందాక కూడా పూలు కోసుకొని పోయాను దొడ్లో. ఇందాక ఇది చూడండి ఇప్పుడు కానీ వచ్చిందండి. బీర కాయలేదు అని సగం కట్ చేశాను. ఇదిగండి ముదిరిపోయింది. అసలు ఈ ఆకుల మధ్యలో ఏమన్నా కనపడుతుందా, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో. కమ్మని కాయ అండి, మంచి కాయ, భలే టేస్ట్ ఉందండి. ఒకరోజు కోసి పప్పులో పెట్టుకున్నాను ఒక కాయ, అప్పుడు పిందెలు పడ్డాయి అని చెప్పాను.
పిందెలు ఉంటున్నాయి ఇంకా. ఇవ్వండి పైన ఇట్లా అన్నీ అలసంద కాయలన్నీ కాయలు పడ్డాయండి బాగా, పూతలు పిందెలు చూడండి. ఇదిగండి బేర అట్లా పోతుందండి. పిందెలు అయితే ఉన్నాయి, అసలు ఏది ఎక్కడ ఉందో కూడా తెలియటం లే. ఇటు పక్కన ఇంకా ఇక్కడి నుంచి ఇటు క్లీన్ చేయాలండి. అమ్మాయి వస్తే ఒకరోజు మళ్ళీ చెయ్యాలి, అంతా తీసేపిద్దాం అనుకుంటున్నా. చూడాలి కాయలు ఏమన్నా ఉంటే అట్లా. ఇటు పక్క అయిపోయింది ఇంకా. ఓకే అండి, ఇదండి హార్వెస్ట్, వంకాయల హార్వెస్ట్. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.